హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ స్వీట్ పొటాటోతో స్వీట్ చేయబోతున్నానండి. సో ఇది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ స్వీట్ పొటాటోని మంచిగా పీల్ చేసుకోవాలండి. పీల్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. సో ఇక్కడ యూఎస్లో స్వీట్ పొటాటోస్ ఇట్లా క్యారెట్ లాగా ఉంటాయన్నమాట. లోపల ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో నేను మీకు ఎందుకు చూపిస్తాను అంటే మళ్ళీ ఇది క్యారెట్ అనుకుంటారు ఇట్లా చూపిస్తున్నాను. చూసారా, సేమ్ క్యారెట్ తురుము ఉన్నట్లే ఉంది చూడడానికి అయితే. సో స్వీట్ పొటాటో ఇలా ఆరెంజ్ కలర్లోనే దొరుకుతుంది మాకు ఇక్కడ. సో ఇక్కడ ఏం చేశాను, తురిమి పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మనము 3 తీసుకున్నాం కాబట్టి కొన్ని మిల్క్ ఎక్కువనే యాడ్ చేసుకోండి. మిల్క్ అచ్చం మిల్క్ కాకపోయినా మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఈలోపు పాలు కాగేలోపు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని నెయ్యి యాడ్ చేసుకొని అందులో కొన్ని జీడిపప్పు ఇంకా కిస్మిస్ యాడ్ చేసుకున్నానండి. రెండు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మన పాలు కాగిపోతాయి. మంచిగా మనము సిమ్లో పెట్టుకొని పాలు కాగి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, పాలు కాగిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం తురిమి పెట్టుకున్న స్వీట్ పొటాటో తురుము ఉంది కదా, అది మొత్తం యాడ్ చేసుకోవాలండి ఇందులో. యాక్చువల్గా అయితే మనకి స్వీట్ వైట్ కలర్లో ఉండాలి, కాకపోతే ఇది ఆరెంజ్ కలర్లో ఉంది కాబట్టి మాకు ఇంకా కొంచెం కలర్ఫుల్గా వచ్చిందనమాట స్వీట్. మీకు కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. లేదు అంటే కుంకుమ పువ్వు అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. దీన్ని సిమ్లో పెట్టుకొని తర్వాత ఇందులో ఒక 3 యాలక్కాయలు దంచుకొని వేసేసుకున్నానండి మంచి స్మెల్ కోసము. సో చూసారు కదా, ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ మంచిగా ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువ టైం ఏం పట్టదు స్వీట్ పొటాటో కూడా ఉడకడానికి. మనకి తక్కువ టైంలోనే అయిపోతుంది, తొందరగానే ఉడికిపోతుంది. సో మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ మరిగించుకుంటూ ఉండాలి. సో మనం ఇలా చేతితో పట్టుకుంటే తునిగిపోవాలన్నమాట, అప్పుడు మనకి ఉడికినట్టు. సో అది ఉడికిన తర్వాత నేను ఇక్కడ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ షుగర్ తీసుకున్నానండి. మాకైతే స్వీట్ సరిపోయింది. 3 తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను షుగర్. మీకు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. బెల్లం వేసుకున్నా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనం వేడివేడి పాలల్లో వేయకూడదండి బెల్లం. ఎప్పుడైనా ముందుగానే కరగపెట్టుకొని వాటిని ఆరపెట్టుకున్న తర్వాతే మనం బెల్లం వేసుకోవాలి. లేదు అంటే కొన్ని బెల్లంలో ఉప్పు ఉంటుంది కాబట్టి తొందరగా విరిగిపోతాయి పాలు వేయగానే. సో చూసారు కదా, ఇలా మంచిగా మరిగితే మన స్వీట్ రెడీ అయిపోయినట్లే. చాలా చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా. ఖచ్చితంగా ఇది రెసిపీ ట్రై చేయండి, చాలా హెల్దీ. ఇలా అయితే పిల్లలు కూడా టేస్ట్ చేయడానికి ఇష్టపడతారనమాట. అంతే అండి, మన స్వీట్ పొటాటో స్వీట్ రెడీ అయిపోయింది. నేను జీడిపప్పు కిస్మిస్ వేసిన క్లిప్ మిస్ అయిందండి. సో అవి కూడా వేసుకుంటే మన స్వీట్ రెడీ అయిపోయినట్లే.